డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా అఫర్మేషన్స్, విజువలైజేషన్ చేస్తూ ఉంటారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ విజువలైజేషన్ చేసేటప్పుడు మనకి పిక్చర్ క్లారిటీగా ఉండాలి. ఆ ఇమేజ్ మనం ఏదైతే విజువలైజ్ చేస్తున్నామో అది కరెక్ట్గా మనకి ఏ కలరు, ఎక్కడ, ప్లేస్, ఎవ్రీథింగ్ ఇలా మనం కరెక్ట్ విజువలైజ్ చేస్తేనే అది మనం ఏదైతే అనుకున్నామో అది తీరుతుంది అని చెప్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా అఫర్మేషన్ కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో అవన్నీ మనం చేస్తున్నా కూడా కానీ మనకు రిజల్ట్స్ రావు. అండ్ దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ చక్రాస్ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటారు? యూజువల్లీ సిరి మనం వింటూ ఉంటాం కదా, చాలా వరకు అఫర్మేషన్ చేశాను, విజువలైజేషన్ చేశాను, బట్ నో రిజల్ట్ అని చెప్తూ ఉంటారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనలో ఎనర్జీ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రాపర్గా లేదు, బ్యాలెన్స్డ్గా లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అండ్ ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. అది హెల్త్, లేదంటే మనీ, రిలేషన్స్, ఏదైనా కూడా. బిజినెస్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది ఎగ్జామ్స్, జాబ్, గవర్నమెంట్ జాబ్, ఇవాళ చాలా ఉంటాయి కదా చాలా. సో కొంతమందికి పిల్లలు పుట్టట్లేదని, మ్యారేజ్ అవ్వట్లేదని, చాలా నంబర్ ఆఫ్ ఇష్యూస్. అండ్ నిజంగా హ్యాపీగా ఉన్న వ్యక్తిని చూపించబడినే మాత్రం చాలా రేర్గా మనకు కనిపిస్తారు. సో మనం ఏంటి అంటే మన ఎనర్జీ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. యూజువల్లీ మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఎండోక్రైన్ సిస్టంలో గనక ఆ బైల్ జ్యూసెస్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వాలి. అలా కాకపోతే మనలో బ్లాకేజెస్ ఉన్నాయి, దానికి తగ్గ సప్లిమెంట్స్ అనేది డాక్టర్స్ ఇస్తూ ఉంటారు మామూలుగా. సో ఇక్కడ మనం స్పిరిచువాలిటీలో ఏంటి అంటే చక్రా సిస్టమ్, మన ప్రాణిక్ బాడీలో ఈ చక్రాస్ అనేవి ఉంటాయి. అవి గనక బ్యాలెన్స్ లేకపోతే మనకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫిజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో న్యాచురల్గా సిరి అదేంటి ల్యాబ్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్గా మనం సప్లిమెంట్స్ తీసుకుంటాం అవునా, కానీ క్రిస్టల్స్ ఏంటి అంటే న్యాచురల్ వేలో ఆ కెమికల్ కాంపోజిషన్ అనేది ఆ చక్రాస్లో ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది అనమాట. బికాజ్ అది న్యాచురల్గా ఫామ్ అయింది కదా. మనం చెప్పుకున్నాం వాల్కానో నుంచి ఎప్పుడైతే ఆ లావా అనేది వచ్చినప్పుడే అది భూమి పైన పడినప్పుడు ఆ క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవి న్యాచురల్. అవి గనక మనం యూజ్ చేస్తే మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే. సో మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకు తెలియాలి. సో నార్మల్గా ఏంటి అంటే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటాం, బట్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు, ఆ ఎనర్జీ ఎందుకు పని చేయట్లేదు అని అంటే మనం అఫర్మేషన్స్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అని చెప్తాం, కానీ ఎందుకు పవర్ ఉండట్లేదు అంటే మన థ్రోట్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్గా ఉంది. సో అది కనుక బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మనకి క్రిస్టల్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మనం ఇది థ్రోట్ చక్రాకి యూజ్ చేస్తాం, సోడోలైట్ అని చెప్తాం సిరి. ఇది ఇలా బ్లూ కలర్లో ఉంటుంది, మనం విశుద్ధి చక్రాన్ని బ్లూ కలర్లో సింబలైజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కలర్, దీని యొక్క కలర్ వచ్చేసి బ్లూ అనమాట. సో సోడోలైట్ అనే క్రిస్టల్ గనక మనం యూజ్ చేసి మెడిటేట్ చేసామనుకోండి, మెడిటేట్ చేస్తూ అఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు దాని యొక్క ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మంత్రాలు చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకు 108 టైమ్స్ చెప్తేనే దానికి ఆ ఎనర్జీ ఉంటుంది, ఎందుకు 108 టైమ్స్ చాంట్ చేస్తాం, మనకి ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సేమ్ అదేవిధంగా ఎప్పుడైతే క్రిస్టల్ పట్టుకొని మనం అఫర్మేషన్ చెప్తే గనక దానికి ఎనర్జీ నంబర్ ఆఫ్ టైమ్స్ యాంప్లిఫై అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనం ఈ క్రిస్టల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కొంతమంది చెప్తారు విజువలైజేషన్ ప్రాపర్గా రావట్లేదు అని. యూజువల్లీ మనం క్లాసెస్లో కాన్షియస్ విజువలైజేషన్ ఎలా చేయాలి, సబ్ కాన్షియస్ విజువలైజేషన్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తాము. బట్ మన క్రిస్టల్స్ కూడా ఒక టూల్ లాగా పనిచేస్తుంది సిరి. సో నార్మల్గా ఇది కూడా క్లియర్ క్వాడ్స్ అని చెప్తూ ఉంటాం. అంటే యూజువల్లీ మనకు ఆజ్ఞా చక్రాలో బ్యాలెన్స్ గనక ఉంటే మనం కరెక్ట్గా విజువలైజ్ చేసుకోగలుగుతాం. సో ఈ క్రిస్టల్, క్లియర్ క్వాడ్స్ క్రిస్టల్ అనేది మనం పట్టుకొని విజువలైజ్ చేసామనుకోండి, అఫర్మ్ చేస్తూ విజువలైజ్ చేసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ మనం విజువలైజ్ చేసుకోగలుగుతాం. బికాస్ ఆ ఎనర్జీస్ అలా ఉంటాయి. మనకి 30 మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి మన బాడీలో. సో మనం పట్టుకున్నప్పుడు ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్స్ మనం ఫీల్ అవ్వచ్చు కూడా. ఇమీడియట్గా ఇలా పట్టుకోగానే అయిపోతుందా అని అంటే మాత్రం పొరపాటే. బికాస్ ఎప్పుడైతే మనం రూట్ని క్లియర్ చేసుకోవాలి, అంటే నాకు విజువలైజేషన్ ఇమీడియట్గా రావాలి అని చెప్పేసి అలా అనుకున్నాం అనుకోండి, డైరెక్ట్ అలా పట్టుకొని రావట్లేదు అని అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? బికాస్ మనకు స్టిల్ మన రూట్ చక్రాలో మన థాట్ ప్యాటర్న్స్ని బట్టి మన ఇమోషన్స్ లో వైబ్రేషన్ స్టేట్లో ఉన్నాయనుకోండి, ఆ డౌట్స్, ఫియర్స్, భయాలు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ ఉండి మనం చేసామనుకోండి ఎటువంటి రిజల్ట్స్ రావు.
సో మన రూట్ని మనం క్లియర్ చేసుకోవాలి. సో రూట్ చక్ర కూడా, ఈ చక్ర మన సిస్టమ్ అంతా కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది యూజువల్లీ మనం క్లాస్లో చెప్తాము. సో మన రూట్ని క్లియర్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు ఒక చెట్టు వాటి యొక్క ఫ్రూట్స్ ప్రాపర్గా లేవనుకోండి, మనం ఎక్కడ ఫిక్స్ చేస్తాం? ఆ ఫ్రూట్ని ఫిక్స్ చేస్తామా, రూట్ని ఫిక్స్ చేస్తామా? రూట్. ఆబ్వియస్గా రూట్ని ఫిక్స్ చేస్తేనే ఆ ఫ్రూట్స్ మంచిగా వస్తాయి. అదేవిధంగా మనం మన రూట్ చక్రాన్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నెమ్మదిగా కొంచెం టైం పడుతుంది, బట్ ఒక్కసారి మనం ఫోకస్ చేసామనుకోండి ఎనర్జీస్ని అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. మనకు లైఫ్ లాంగ్ ఆ ఎనర్జీ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. సో ఈ క్రిస్టల్స్ కూడా ఏంటి అంటే ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఎనర్జైజ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది సిరి. దాన్ని నార్మల్గా చాలామంది అంటూ ఉంటారు బ్రేస్లెట్స్ వాడతారు, చక్ర బ్యాలెన్సింగ్ కోసం మాలలు వాడతారు, పిరమిడ్స్ వాడతారు. కానీ ఎందుకు కొంతమందికి వర్క్ అవ్వట్లేదు అని అంటే దాన్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలి, మన ఇంటెన్షన్ మెయిన్. అసలు ఇంటెన్షన్ అనేది పెట్టామా లేదా? బ్రేస్లెట్స్ బాగున్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి, ఇది చక్ర ఫ్రెండ్ చెప్పింది ఇచ్చింది అని చెప్పేసి వేసేసుకుంటూ ఉంటాం. బట్ ఫీలింగ్స్, ఎమోషన్స్, అసలు దాని గురించి ఎలా వాడాలి మనకు తెలియనప్పుడు మనం ఎలా వాడతాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సప్లిమెంట్ తెచ్చేసుకున్నాం షాప్కి వెళ్ళి అని అంటే వర్క్ అవుతుందా? డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి, ఆయన ఇచ్చింది యూజ్ చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఎవరైతే కరెక్ట్గా ఈ క్రిస్టల్స్ గురించి తెలుసుకొని వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అప్రోచ్ అవుతే మాత్రం దాన్ని ఎలా మనం ప్రోగ్రామ్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే కనుక క్రిస్టల్స్ కూడా సిరి మనం యూజువల్లీ ఇప్పుడు 5th రోజు అనుకుంటున్నాము ఒక వర్క్షాప్, ఓకే, ఫ్రీ క్లాస్ అనేది అనౌన్స్ చేశాము. సో ఈ క్లాస్లో ఏమేమి చెప్పబోతున్నారు అర్చన గారు? అంటే యూజువల్లీ మన చక్ర బ్యాలెన్సింగ్ చేసుకున్నప్పుడే మనం లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేస్తే మనకి వర్క్ అవుతాయి. సో మన ఎనర్జీ సిస్టమ్ పైన వర్క్ చేయడం ఉంటుంది అనమాట. సో ఎలా చక్ర బ్యాలెన్సింగ్, క్రిస్టల్ హీలింగ్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది సిరి, ఏదైతే కరెక్ట్గా వర్క్ అవుతుంది అని చెప్పేసి. మన మైండ్ పవర్ని యూజ్ చేయాలి మెయిన్గా. మన థాట్స్, ఫీలింగ్స్, ఇమోషన్స్ ఇవి క్లియర్గా ఉండాలన్నమాట. ఏదైనా మన గోల్ పెట్టుకోవాలి. సో క్లారిటీ ఉంటేనే వర్క్ అవుతుంది. సో ఇంటెన్షన్, ఒక సంకల్పం పెట్టుకొని మనం హీల్ చేసుకోవాల్సి ఉంటుంది మన చక్రాస్ని. సో ఆ విధంగా మన క్లాస్ అయితే ఉండబోతుంది 5th అండ్ 6th నుంచి స్టార్ట్ అయిపోతుందండి. 7 days క్లాస్ అయితే ఉంటుంది. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ వచ్చే నంబర్కి కాల్ చేస్తే మన వాళ్ళు టీం రెస్పాండ్ అవుతారు, ఎలా చేయాలి అనేది వాళ్ళు చెప్తారు క్లియర్గా. అండ్ ఎవరైతే క్లాస్కి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి మనం ఈ క్రిస్టల్స్, ఈ 7 చక్ర క్రిస్టల్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి ఎవ్రీథింగ్ చెప్పడం జరుగుతుంది, గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.